వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాము. మేమైతే చాలా బాగున్నాము. ఈసారి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. అబౌట్ ఫ్రెంచ్ డిపెండెంట్ వీసా. ఈ వీడియోలో ఈ టాపిక్స్ గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్‌లీ వాట్ ఈస్ ఫ్రెంచ్ డిపెండెంట్ వీసా? ఫ్రాన్స్‌లో ఆల్రెడీ లీగల్‌గా స్టే చేస్తున్న పర్సన్ ఫ్రెంచ్ సిటిజన్ ఆర్ వర్క్ వీసా హోల్డర్ ఆర్ స్టూడెంట్ ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌ని ఫ్రాన్స్‌కి తీసుకొని రావడానికి యూజ్ చేసే వీసా. సింపుల్‌గా చెప్పాలంటే మీ స్పౌస్, పేరెంట్స్, చిల్డ్రన్స్ మీకు డిపెండెంట్ అయిన ఫ్రాన్స్‌లో స్టే చేయాలనుకుంటే ఈ వీసానైతే యూజ్ చేస్తారు. వీసా ఎవరెవరికి అప్లికబుల్ అవుతుందంటే స్పౌస్ లైక్ హస్బెండ్ ఆర్ వైఫ్ అండ్ చిల్డ్రన్ బిలో 18 ఇయర్స్ అండ్ కొన్ని కండిషన్స్‌లో పేరెంట్స్‌కి. నెక్స్ట్ ఈ వీసాని ఎవరెవరు స్పాన్సర్ చేయగలరు? ఫ్రెంచ్ సిటిజన్, ఫ్రాన్స్ వర్క్ పర్మిట్ ఆర్ టాలెంట్ పాస్‌పోర్ట్ హోల్డర్, స్టూడెంట్ కొన్ని లిమిటెడ్ కండిషన్స్‌లో అండ్ EU బ్లూ కార్డ్ హోల్డర్ అండ్ లాంగ్ టర్మ్ రెసిడెంట్. స్పాన్సర్ కూడా కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం. ఇక్కడ వేస్తున్నా. ఇప్పుడు మనం వీసా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవో చూద్దాం. పాస్‌పోర్ట్ మినిమమ్ 6 మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి. వీసా అప్లికేషన్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఫ్రెంచ్‌లో ట్రాన్స్‌లేట్ అయ్యి ఉండాలి. అండ్ బర్త్ సర్టిఫికేట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, మెడికల్ అండ్ ట్రావెల్ ఇన్స్యూరెన్స్, కవర్ లెటర్ ఫైనల్లీ. ఫ్రాన్స్ వీసా అప్లికేషన్ ఫామ్ సింపుల్‌గానే ఉంటుంది. ఇందులో మన బేసిక్ డీటెయిల్సే ఇవ్వాలి. లైక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాస్‌పోర్ట్ నంబర్, స్పౌస్ అడ్రస్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్. వీసా అప్లికేషన్ ఫామ్ ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేశాక మనం ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మనం వీఎఫ్ ఆఫీస్‌కెళ్ళి ఫిజికల్‌గా సబ్మిట్ చేస్తాము. దాంతో పాటు మన బయోమెట్రిక్స్ అండ్ వీసా ప్రాసెసింగ్ ఫీ కూడా పే చేస్తాము. ఇన్ అవర్ కేస్ మేము వీఎఫ్ఎస్ హైదరాబాద్‌కైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము. అరౌండ్ ఆఫ్టర్‌నూన్ 2 అలా అయితే ఉంది మా అపాయింట్మెంట్. సో, మేము లోపలికెళ్ళి వీసా అప్లికేషన్ అండ్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేశాము. అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయని చెప్పారు. కాకపోతే కొన్ని ఫోటో కాపీస్ అండ్ ప్రింటౌట్స్ మిస్ అయ్యాయనేసి మళ్ళీ వెళ్ళి హడావిడిలో తీసుకొని రావడం అదంతా జరిగింది. సో, అక్కడ మనము మరీ వెళ్ళి ప్రింటౌట్స్, జిరాక్స్ కాపీస్ అవన్నీ తీసుకొని రావాలంటే టైం అయితే పడతది. అక్కడ కూడా కొంచెం ఎక్కువ అనిపించింది. సో, బెటర్ మీరు ముందే అన్నీ ఎక్స్‌ట్రా కూడా ఎక్స్‌ట్రా జిరాక్స్ కాపీస్, ప్రింటౌట్స్ ఇలా అన్నీ క్యారీ చేయడం బెటర్. సో, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉండడం వల్ల మాకు అరౌండ్ 2-4 ఆ మధ్యలో అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వీసా ఎప్పుడొచ్చింది? వీసా అప్రూవల్ అయిపోయి ఎప్పుడు ఇంటికొచ్చాయి అంటే మాకు అరౌండ్ 1 వీక్ అనేసి చెప్పారు. కాకపోతే మాకు 5 డేస్‌కే వచ్చింది. మేము అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు 5 డేస్‌కే వస్తదని చెప్పి. వీసా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాక ఇది ఫ్రెంచ్ ఎంబసీకెళ్ళి అక్కడ స్టాంపింగ్ అండ్ వీసా అప్రూవల్ అయితే అయ్యి మనకి పాస్‌పోర్ట్ కొరియర్‌లో అయితే వస్తది. మనం ఇచ్చిన అడ్రస్‌కి. మనం కొరియర్ సర్వీసెస్ అన్నా తీసుకోవచ్చు ఆర్ ఫిజికల్‌గా వెళ్ళి వీఎఫ్ఎస్‌లో పాస్‌పోర్ట్‌ని కలెక్ట్ చేసుకుంటామన్నా కూడా తీసుకోవచ్చు. మా కేస్‌లో అయితే అరౌండ్ 4-5 డేస్‌లో అయితే వచ్చేసింది ఇంటికి కొరియర్ పాస్‌పోర్ట్. అండ్ మేము అంత త్వరగా వస్తదని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళు 1 ఆర్ 2 వీక్స్ అని చెప్పి టైమ్ ఇచ్చారు. కాకపోతే మాకు త్వరగా వచ్చింది. మాకు డిపెండెంట్ వీసా వ్యాలిడిటీ 3 మంత్స్ ఇచ్చారు. ఆ 3 మంత్స్ లోపే మేము ఫ్రాన్స్‌కి ట్రావెల్ చేసి రెసిడెంట్ పర్మిట్‌కైతే అప్లై చేశాం. ఇన్‌కేస్ ఎలా అప్లై చేశాము, ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను మీకి. మా సైడ్ నుంచి కొన్ని టిప్స్. మనం వీసా అప్లికేషన్ అండ్ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేయడానికి ఎళ్తాం కదా! అప్పుడు మనకు ఫోటోస్ కూడా సబ్మిట్ చేయాలి. దానికి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కొన్ని డైమెన్షన్స్. అవి మనం ఫోటో తీసుకునేటప్పుడే నార్మల్‌గా బయట మనకు ఫ్రెంచ్ వెబ్‌సైట్‌లోనే చూపిస్తదనమాట. ఏ ఏ డైమెన్షన్స్‌తో ఉండాలి ఫోటో అని చెప్పి. సేమ్ ఆ డైమెన్షన్స్‌తోనే ఫోటో తీసుకోండి. కొన్నిసార్లు
వీఎఫ్ఎస్‌లో వచ్చేసి ఫోటోని రిజెక్ట్ చేసి వాళ్ళ ఆఫీస్‌లోనే తీసుకోమని చెప్తారు. సో, ఈ అది కొంచెం కాస్ట్ ఎక్కువైతది మనకి. ఆ టైంలో కొంచెం హడావిడిగా కూడా ఉంటాం కదా! సో, మనము ఎక్స్‌పెండిచర్స్ ఎక్కువైతాయి. వీసా సబ్మిషన్‌కి వెళ్ళేటప్పుడు మనతో ఓన్లీ డాక్యుమెంట్స్ మాత్రమే అలో చేస్తారు లోపలికి. ఇంకా రిమైనింగ్ బ్యాగేజ్ అంతా లాకర్స్‌లో పెట్టమంటారు. బట్ అక్కడ కొంచెం లాకర్స్ ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. బెటర్ నాట్ టు క్యారీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏవైనా కొన్ని క్వెరీస్ ఉంటే మా ఇన్‌స్టా ఐడీ ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నాను. యూ కెన్ డీఎం మీ. ఓకే. బాయ్. లెట్స్ సీ.